మనం తినే ఆహారానికి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. 100 to 100% సంబంధం ఉంటుంది. మనం తిన్న దానితో మన బాడీ ఎట్లయితే ఫామ్ అవుతుందో, తిన్న ప్రతి దాంట్లో ఉన్న గుణాలు కూడా మన బాడీలో, మన గుణాలలో తెలియకుండానే ఒక భాగంగా మారుతాయి అన్నట్టు. నాన్ వెజ్ తింటున్నాం అనుకోండి, నాన్ వెజ్ తింటున్నప్పుడు నాన్ వెజ్ దాని యొక్క ఫ్లెషే కాకుండా దాని ఎమోషన్స్, అది చనిపోయేటప్పుడు ఇప్పుడు సపోజ్ మననే చంపుతున్నారు అనుకోండి, మనం ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతాం, ఎంత కార్టిసాల్ రిలీజ్ చేస్తాం, అన్ని కూడా బాడీలో ఉంటాయి. ఆ బాడీ తింటున్నప్పుడల్లా మన ఎమోషన్స్ కూడా వాటిలాగా మెల్లమెల్లగా మారుతాయి. పర్టికులర్ టైంలో మనకు తెలియకపోవచ్చు, కానీ ఏమైనా డిఫరెంట్ సిచ్యువేషన్స్ మనకు వస్తున్న కొద్దీ మనం రియాక్ట్ అయ్యే ఆ సెన్సెస్ అవన్నీ ఆటోమేటిక్గా ఆ సందర్భాన్ని బట్టి బయటకు వస్తూ ఉంటాయి అన్నట్టు ఆ ఎమోషన్స్. మన గుణాలు కూడా ఇప్పుడు లెట్స్ సే మనం ఒక బాగా ఎదుగుతున్నాం అనుకో, మనం చాలా మంచిగా ఉండాలి అని అనుకుంటాం. ఇంకా కొంచెం బాగా అయినామనుకో, అరే ఎదుటి వాళ్ళు కూడా మంచిగా ఉండాలి అని కోరుకుంటాం. అంటే మనుషుల వరకు మంచిగా ఉండాలి, క్రైమ్ ఏం చేయొద్దు, ఇవన్నీ అంటే మన విచక్షణ జ్ఞానం అనేది పెరుగుతున్న కొద్దీ మనము క్రైమ్కి అనేది దూరం అవుతూ ఉంటాం. క్రైమ్ అనేది కూడా లెవెల్స్ ఉంటాయి అన్నట్టు. నేను మంచిగా ఉండాలి, నా ఎదుటి వాళ్ళు మంచిగా ఉండాలి, దాని తర్వాత నెక్స్ట్ ఆ పక్కన ఉన్న ఆ పశు సంపద కూడా మంచిగా ఉండాలి, పక్కన ఉన్న సంరక్షణ వాతావరణం కూడా మంచిగా ఉండాలి, ఆ తర్వాత భూమాత అంతా కూడా మంచిగా ఉండాలి. అంటే నువ్వు ఎంత ఎక్కువ ఎక్స్పాండ్ అవుతున్నా కొద్దీ మన చుట్టుపక్కల ఉన్నది కూడా అంత బాగుండాలి అనే కోరిక, విచక్షణ జ్ఞానం మనకు పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఎంత హింసను ప్రోత్సహిస్తున్నాం అనేది కూడా మన ఆహారం బట్టే ఉంటుంది. అదే కాకుండా మన మాట తీరు ఎలా ఉంటుంది, మాట తీరు బట్టి కూడా మనం ఎంతో హింస చేస్తాం. ఆ హింస కూడా మన తినే ఆహారాన్ని బట్టే ఉంటుంది. దాన్ని ఎంత జస్టిఫై చేసుకుంటున్నాం, మనం తింటున్న దాన్ని ఎంత జస్టిఫై చేసుకుంటున్నాం, నువ్వు తింటారు తిని దాన్ని జస్టిఫై చేసుకుంటారు, అది కూడా ఒక రకమైన గుణాన్ని బట్టే ఉంటుంది అన్నట్టు. సో ఎవ్రీథింగ్, గుణము మన ఆహారము రెండు ప్యారల్గా ఒకటికొకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ ఒకటికొకటి పరస్పరం ప్రోత్సహించుకుంటూ వెళ్తాయి అన్నట్టు. సో వేర్ ఎగ్జాక్ట్లీ యు ఆర్ అనేది మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోండి, అవతల వాళ్ళని కాకుండా. ఆధ్యాత్మిక ఎదుగుదల బట్టే మన ఆహార పరిస్థితులు మారుతాయి, మన ఆహార పరిస్థితులు బట్టే మన ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా ఉంటుంది. సో ఆ రెండు దే కాంప్లిమెంట్ ఈచ్ అదర్ అన్నట్టు. సో మీకు మీరు తెలుసుకోండి మిమ్మల్ని మీరు ఎక్కడున్నారు అనేది. థ్యాంక్ యూ.